సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల కోసం 33 కోట్ల రుణమాఫీకి ఆదేశాలు జారీ చేయడాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోధులో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చేనేత రంగం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ రంగాలన్నీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని పద్మశాలి సంఘం సభ్యులు అన్నారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన విగ్రహాలను ఉప్పలకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి విక్రయించినట్లు తేలిందని అన్నారు. మద్యం మత్తులో ఈ నేరాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని కళ్యాణ్ నగర్లో సుమారు 200 మంది వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా కొందరు కాలనీవాసుల అభ్యంతరాలతో వ్యాపారం సాగించేందుకు అనుమతి నిరాకరించబడుతుందని అన్నారు. ఈ పరిస్థితిని ఖండిస్తూ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జి అజరుద్దీన్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు వ్యాపారులకు మద్దతుగా ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పరిపాలన మరింత వేగవంతంగా ప్రజలకు చేరువ కావాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జగన్మోహన్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి 5G సామర్థ్యం గల ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్లెట్లు వినియోగించి ఆర్పీలు ఇంటింటికి చేరుకుని సమస్యలను త్వరగా పరిష్కరించేలా పనిచేయాలని ఆయన సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తహసీల్దార్ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి మహిళలు శిక్షణ కోసం భారీగా వస్తున్నారని, వారి కోసం ప్రత్యేక శిక్షణాధికారిని నియమించి ప్రతిరోజు శిక్షణ అందిస్తున్నామని ప్రాజెక్టు అధికారి సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పాల్వంచులోని కిన్నెర్స్ అనే ప్రాజెక్టులో వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మొత్తం 396.70 అడుగులకు చేరుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిధిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్త రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ పిలుపునిచ్చారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ ముందుకు వెళ్తుందని, పార్టీకి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఇన్ఫ్లో కొనసాగుతుంది. అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రాజెక్టు యొక్క ప్రస్తుత నీటి మట్టం 517.30 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 144.3986 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వచ్చే నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇంటింటికి తాగునీటి సరఫరా కోసం 1290 కోట్లతో పైప్లైన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 4న శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ కలిసి పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు మామిడి తోటను నరికివేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా వెంగళంలో చోటు చేసుకుంది. చెరువు గ్రామానికి చెందిన రైతు నారాయణస్వామి 4 ఎకరాలలో సుమారు 400 మామిడి చెట్లను నాటామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటితో వెలిపించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే రైతు నష్టాన్ని తక్షణమే అంచనా వేసి ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో మొహరం పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లా తుమ్మల చెరువు గ్రామం. కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవం జరుపుకుంటారు. అయితే ఇక్కడ జరిగే సరిగెత్తు వేడుకలు ప్రతి ఏటా వేలాది భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఏడాది చిన్న సరిగెత్తు బుధవారం, పెద్ద సరిగెత్తు ఆదివారం జరగనున్న నేపథ్యంలో భారీగా భక్తులు రావచ్చనే అంచనా. దీంతో పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారులు కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఫారెస్ట్ వాచ్ టవర్ సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఒక పర్యాటకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ స్థానికులు ఈ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా చేసి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావం నేపథ్యంలో ఒక ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటి ముందు 2 యువకులు మాట్లాడుకుంటున్న సమయంలో తుఫాను తీవ్రత కారణంగా ఒక కొబ్బరి చెట్టు విద్యుత్ స్తంభంపై పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు 2 యువకులు సురక్షితంగా బయటపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రైడ్ హెయిలింగ్ సేవలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పీక్ అవర్స్లో ఛార్జీలను 200% వరకు పెంచుకునే అవకాశం, అలాగే లైట్ ట్రాఫిక్ సమయంలో బేస్ ఛార్జీలో సగం వరకు మాత్రమే వసూలు చేయాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. జూలై 3 నుండి జూలై 4 వరకు యూపీఐ సేవల సర్వర్ నిర్వహణ కారణంగా నిలిపివేయబడనున్నాయి. అయితే ఈ నిలిపివేత కేవలం హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు సంబంధించిన పర్యాయం కాగా ఇతర బ్యాంకులకు సంబంధించి ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టమైంది. 2 రోజుల పాటు యూపీఐ కాకుండా రూపే, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి ఇతర ఆర్థిక సేవలను వాడుకోవాలని సూచిస్తున్నారు.